రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు ఇవాల్టి నుంచి మొదలయ్యాయి. ఈ ఈవెంట్లో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఈగల్ చీఫ్, జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారులు, డీసీపీలు, ఏసీపీలు, పోలీసులు యోగాంధ్రలో భాగమయ్యారు. హోంమంత్రి అనిత సహా అధికారులందరూ యోగాసనాలు వేశారు. వివిధ విభాగాలకు చెందిన 4000 మంది సిబ్బంది పోలీస్ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరితో సిపి రాజశేఖర్ బాబు యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో 1000 మంది డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారు పాల్గొన్నారని రాజశేఖర్ బాబు తెలిపారు. వారిని సన్మార్గంలో నడిపిస్తూ డ్రగ్ నెగిటివ్ అయ్యేంత వరకు మానిటరింగ్ చేస్తామన్నారు. మానసిక, శారీరక ఒత్తిళ్లు పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏటా యోగాంధ్ర నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమం జరగనుంది. బీఆర్టీఎస్ రోడ్డులో రోజు ఉదయం 6 గంటలకు వివిధ విభాగాల సిబ్బందితో కార్యక్రమం నిర్వహిస్తారు. కూడా కార్పొరేట్ ఆఫీసులో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి పైన కూర్చొని వ్యాపారం చేసుకున్నాం, లేకపోతే ఒక చిన్న స్థాయి ఉద్యోగి వరకు కూడా ఈ రోజు ఒక మెంటల్ ప్రెజర్ అన్నది పడుతున్నారు, స్ట్రెస్ అన్నది పడుతున్నారు. రిలీఫ్ అవ్వాలన్నా, మనం దాని నుంచి ఒకసారి ఓవర్కమ్ చేయాలన్నా యోగా అన్నది మెయిన్ టూల్. అది భారత సంస్కృతి మనకిచ్చింది, ఎక్కడెక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఈ రోజు చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్లు రావటం, అదేవిధంగా షుగర్ పేషెంట్లు రావటం, చిన్న పిల్లలకు కూడా ఎన్నో రోగాలు రావటం, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం యోగా. ఆ యోగాని అందరికీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక తపస్సు లాంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 14 రోజులు కూడా 1 కోటి మంది సర్టిఫికేషన్ కి మేము టార్గెట్ గా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా యోగాలో సర్టిఫికేట్ తీసుకుని ప్రతిరోజు దైనందిన జీవితంలో వాళ్ళకున్న 24 గంటల్లో 1 గంట వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు టైం స్పెండ్ చేసేటట్టుగా మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలన్న తపనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కృషిని మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.